సింగరేణి బొగ్గు గనులను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తోందని సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముతాల మల్లారెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణను వేగవంతం చేశారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, బీజేపీ ప్రభుత్వం అరాచకాన్ని అరికట్టాలన్నారు. లేకపోతే సింగరేణి ఆస్తి సంపద ఎన్నో వేల మంది ప్రజల బ్రతుకులను ప్రైవేటీకరణ చేసినట్లేనని తెలిపారు. నరేంద్ర మోడీ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పిడికిలు బిగించిందన్నారు. బొగ్గు గనుల వేలంపాట్లను ఆపకపోతే కార్మికుల ఆగ్రహం ప్రజల వ్యతిరేకతను చూపిస్తారని హెచ్చరించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము భారం వేయద్దు, బొగ్గు బ్లాక్లను వేలం వేసి ప్రజలపై భారాలని, బొగ్గు బ్లాక్లను వేలం వేసి ప్రజలపై భారాలను జిందాబాద్ 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 నశించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. తెలంగాణ సిపిఎం సిపిఎం వర్ధిల్లాలి ఎర్ర జెండా. నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు, నశించాలి ప్రజా వ్యతిరేక విధానాలు. కాపాడుకుందాం తెలంగాణలోని బొగ్గు గనులను, నశించాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు, నశించాలి కేంద్ర ప్రభుత్వ విధానాలు. ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇవాళ ప్రైవేటీకరణ అనే విషయంలో మరి దేశవ్యాప్తంగా మళ్ళీ దీన్ని పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావులను, శ్రావణపల్లి బొగ్గు బావులను ఇవాళ ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పి టెండర్లు వేసి ప్రైవేటులకు అప్పచెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ప్రైవేట్ పరం చేసినట్టయితే ఆ బొగ్గునంతా కూడా సింగరేణిని అధిక రేటుకు కొని ఇవాళ విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అదాని ఆస్ట్రేలియా ఉన్నటువంటి బొగ్గు గనులను అదాని తీసుకొని ఇవాళ ఈ దేశంలో అధిక రేటుకు కొనాలని చెప్పి సింగరేణి లాంటి సంస్థల మీద, విద్యుత్ తయారీ సంస్థల మీద మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ఉచితాలన్నీ కూడా పోయే పరిస్థితి ఉంది, కరెంటు పిరమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ సామాన్యులు కరెంటును ఉపయోగించుకునే పరిస్థితి కూడా ఉండబోదు. అందుకనే బొగ్గు బావులను సింగరేణికి అప్పచెప్పాలి, సింగరేణి ద్వారానే ఇవాళ బొగ్గును తీయాలి. ఆ రకంగా ఇవాళ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, లేకుంటే రైళ్లకు బొగ్గు సరఫరా కావచ్చు, ఇతర ఫ్యాక్టరీలకు బొగ్గు సరఫరా కావచ్చు, తక్కువ రేటుకి ఇవ్వడంతో ఇవాళ ఇవన్నీ కూడా తక్కువ రేటుకు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అందుకని ఈ ప్రభుత్వం మొత్తము బొగ్గు బాగులనే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ దేశాన్ని మొత్తము దోచుకునే రకంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ బొగ్గు గనులను ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు విపరీతంగా నష్టం జరుగుతుంది. ఇవాళ క్రాస్ సబ్సిడీ అంతా పోతుంది. అందుకని రైతులకు కూడా మరి కరెంటు బిల్లులు పెరిగే అవకాశం ఉంటుంది. మరి డొమెస్టిక్ ఇళ్ళకు కూడా కరెంటు బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని బొగ్గు బావులను సింగరేణికి అప్పచెప్పి తక్కువ రేటుకే కరెంటు దొరికే విధంగా ప్రజలకు, కార్మికులకు అట్లా దొరికే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని, అట్లా చేయకుంటే ప్రజల కోపానికి ఆహుతి కాక తప్పదని చెప్పి సిపిఎంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి మూడొకసారి వచ్చింది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ వేగం పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటిని కూడా
ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వరకు వస్తే మన దగ్గర సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. వీటిని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటిది ఉన్నది. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు ప్రజల సంపదను అన్నింటి కూడా ప్రైవేటీకరణకు అప్పజెప్పడమే జరుగుతుంది. అంటే ఇవాళ సింగరేణి అప్పజెప్పడం అంటే ప్రభుత్వ సొమ్మును ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పుతున్నటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. అందుకోసమే ఇవాళ దేశవ్యాప్తంగా దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా కదులుతున్నటువంటిది ఉంది. అందులో భాగంగానే ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిపి ఇవాళ నిరసన తెలుపుతున్నాం. నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపాలా, బొగ్గు గనుల వేలం పాటలను ఆపాలా. ఆపకుంటే కార్మికుల వ్యతిరేకతను చవిచూస్తారు, ప్రజల వ్యతిరేకతను చవిచూస్తారు. మీరు 3 రోజులు కాకముందే ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పన్నాగాలు కడుతున్నారు. కొద్ది రోజులలోనే దిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే గుణపాఠం తెచ్చుకొని నరేంద్ర మోడీ బీజేపీ మతోన్మాద ప్రభుత్వం గుణపాఠం తెచ్చుకోవాలి. వెంటనే ప్రైవేటీకరణ ఆపాలి, బొగ్గు గనుల వేలంపాటను వెంటనే ఆపాలి. ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి, ఉద్యోగుల భద్రతను కాపాడాలి, ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక వెనకగా పోకపోతే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల్ని సమీకరించి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.